నేను సినిమా చూసి చాలా సంవత్సరాలైంది. కానీ ఈ మధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం. ఆ సినిమా పేరు పొదరిల్లు. సినిమా చూడటానికి బాగానే ఉంది. కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది. అమ్మాయి అరుణ కూడా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి చేసిందెందుకో అర్థమైంది. అసలే సమస్య ఎలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి పొదరిల్లు సినిమా కథ టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే కథే. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్లకేం కావాలో తనే నిర్ణయించి వాళ్ల చేతే బావుంది అని అనిపించే తండ్రి కథ. కొడుకు చొక్కాల రంగుల సెలక్షన్ దగ్గర్నుంచి తండ్రిదే నిర్ణయం. ఆ తండ్రికి ఎదురు చెప్పలేని కొడుకు. చిన్నప్పటినుంచి తండ్రి మాట వింటూ ప్రతిదానికి అవునని తలాడిస్తూ 24 ఏళ్లు గడిపేస్తాడు. తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది. పెళ్లి జరిగేలోపు అనుకోకుండా ఒకమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి స్వేచ్ఛగా మాట్లాడే తీరు కట్టడిలేని ప్రవర్తన ఇతన్ని బాగా ఆకర్షిస్తుంది. కాని తండ్రినెలా ఒప్పించాలి? ఇష్టంలేని పెళ్లి ఎలా తప్పించుకోవాలి? అదో గడ్డు సమస్య. ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని ఒక వారం రోజులు ఇంటికి తీసుకువస్తాడు. అందరినీ పరిచయం చేస్తాడు. ఆ ఇంట్లో తండ్రి మాటకి ఎదురులేదు అని గ్రహిస్తుందమ్మాయి. ఏం మాట్లాడితే ఏం తప్పో అని భయపడిపోతుంది. స్వేచ్ఛలేని చోట ఉండలేక 2-3 రోజుల్లోనే వెళ్ళిపోతుంది. ఆ పిల్ల వెళ్ళిపోయాక ఆ లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్లికూతురు వద్దని ధైర్యంగా చెబుతాడు. తండ్రి అంతా విని కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. స్థూలంగా ఇదీ కథ. నిజానికి తండ్రివైపు ఆలోచిస్తే అటు కూడా ఏ తప్పు లేదు. పిల్లలకి ఏమీ తెలీదని అమాయకులని అనుకుంటాడు. మంచి చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఇది ప్రతి కుటుంబంలో సహజం. కాని ఈ సినిమా చూసి ఇంటికొచ్చాక ప్రతి తండ్రి నేనెలా ప్రవర్తించాను అని ప్రశ్న వేసుకోవటం కూడా సహజమే. నా కూతురి పేరు అరుణ. అరుణ పసివయసులోనే నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అరుణకి తల్లిని తండ్రిని నేనే. చిన్నప్పటినుంచి ముద్దుగా పెంచుకుని కొంచెం గారాబం చేశానేమోనని నా అనుమానం. కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు. నేను ఏది చెప్పినా కాదనేది కాదు. కాదన్నా నేను మంచి చెడ్డలు చెప్పి నా ఇష్టప్రకారమే అరుణని పెంచానేమో అనిపిస్తోంది. డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసింది. తీరా మంచి ర్యాంకు రాలేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని రాస్తానని పట్టుబట్టింది. నేను వద్దంటే వద్దన్నాను. సంవత్సరం వృధా అవటం మంచిది కాదని నచ్చచెప్పి బీఎస్సీలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాను. కెమిస్ట్రీ లెక్చర్గా చేస్తోంది. రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్ని అయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది. నేను మళ్ళీ కాసేపు ఏదో చెబుతూ ఉంటాను. కాని ఈ సినిమా చూసి వచ్చాక అరుణ విషయంలో ఏమైనా పొరపాటు చేశానా? నా ఇష్టాలని తనమీద రుద్దానా అన్న మథన ప్రారంభమైంది. అమ్మాయిలో ఏదో మార్పొచ్చిందనిపించినా ఏం లేదులే అని సమాధానపరుచుకున్నాను. అంతా బాగానే ఉందనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది. నేను అరుణకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాను. తను పెద్దగా ఉత్సాహం చూపించలేదు సరికదా. 4 రోజుల తర్వాత ఓ బాంబులాంటి వార్త పేల్చింది. తన కొలీగ్ రావుని ప్రేమించానంది. వినగానే నాకు చాలా కోపమొచ్చింది. నా కళ్ళకి అరుణ ఎప్పుడూ పసిపిల్లలా కనపడుతుంది. ప్రేమించానని చెబుతుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ రావు వివరాలేమిటో అడిగాను. అతను మేథ్స్ లెక్చరర్. తండ్రి లేడు. 4 చెల్లెళ్ళు తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఇక్కడే ఉంటున్న అక్కగారు. వీళ్లంతా కలిసే ఉంటారు. ఈ వివరాలు వింటుంటే నాకు మతిపోయినట్లయింది. అంతమందితో ఎలా ఉంటావమ్మా? నీకు మంచి సంబంధం చేస్తాను అంటూ నచ్చజెప్పబోతే అరుణ దానికి మరో భాష్యం చెప్పింది. నాన్న, చిన్నప్పటినుంచి ఒంటరిగా పెరిగాను. అమ్మ, అక్క, చెల్లెళ్ళు, అన్న. ఈ ప్రేమలు తెలివు. నువ్వు తప్పితే నాకు ఎవరూ తెలీదు. చుట్టాలు కూడా పెద్దగా లేరు. నాకు 4 ఉన్న ఇంట్లోకి వెళ్లాలని ఉంది అంటూ ధైర్యంగా చెబుతుంటే నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు. ఇవాళ్లే అనుకోకుండా పొదరిల్లు సినిమా చూసొచ్చానేమో. ఎంత తండ్రి హోదాలో ఉన్నా నా కూతుర్ని శాసించలేకపోయాను. ఇష్టంలేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్యా ప్రయత్నమో చేస్తే అని ఓ క్షణం భయం కలిగింది. అలా అని గబాలున అరుణ ఇష్టప్రకారం చెయ్యటానికి కూడా మనస్కరించలేదు. ఎటూ తేలని ఆలోచనలతో నేనిలా సతమతమవుతుంటే ఓ రోజు సాయంత్రం అరుణ సడన్గా రావుని ఇంటికి తీసుకొచ్చింది. రావు చూడటానికి బావున్నాడు. తెల్లగా పొడుగ్గా ఫుల్ హ్యాండ్స్ షర్టుతో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు. ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు. అతను ఉన్నంతసేపు అరుణ కళ్లల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాను. ప్రతిదానికి అతన్ని సపోర్టు చేస్తూ మాట్లాడటం, పరుగున వెళ్లి కాఫీ పట్టుకురావటం, ఊరికూరికే సిగ్గుపడటం. నా దృష్టి దాటిపోలేదు. రావు వెళ్ళిపోయాక మా అమ్మాయి నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చుంది. పేరుకి టీవీ చూస్తోంది కాని మనసు దానిమీద లేదు.
ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తోంది. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా అన్నాను ఉపోద్ఘాతంగా. చాలా మంచివాడు కూడా అంది వెంటనే. నేను నవ్వాను. నిజమే తల్లి, కాని పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా. నాకు అతనే ముఖ్యం నాన్న. నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోను అంటూ ఏడుపు మొదలు పెట్టింది. 2 రోజులు ఆలోచించి రావు ఇంటికి వెళ్లి ఇల్లు చూసి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వచ్చాను. అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు. ఎలాంటి ఆడంబరాలు లేవు. ఇల్లు మధ్యతరగతి సంసారులుండే పాత డాబా ఇల్లు. నా కూతురు చిన్నప్పటినుంచి ఏదీ అడగలేదు. కోరినట్లు చేస్తే ఏమో ఇంతమందిలో ఏం సుఖపడుతుంది, ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే, కాని ఇష్టంలేని పెళ్లి చేయడమూ సరికాదు. ప్రేమ విఫలమైందని జీవితమంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవటం కూడా కష్టమే కదా. అనేక రకాలుగా ఆలోచించాను. వారం రోజులపాటు నాకు అగ్నిపరీక్ష ఎదురైనట్లే అనిపించింది. సినిమా ప్రభావం కూడా పనిచేస్తోందేమో తెలీదు. ఆఖరికి మనసు గట్టిచేసుకుని అరుణ పెళ్లి రావుతో జరిపించేశాను. మంచో చెడో తన కోరిక తీర్చాను. జీవితంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవటమే పెద్ద మలుపు. అది నా కూతురు మనసుకి నచ్చినట్లే చేశాను. అరుణ పెళ్లి చేశాక నేను నిశ్చింతగా తీర్థయాత్రకి ప్రయాణం కట్టాను. నా భార్య పోయాక నేను ఏ తీర్థయాత్ర చేయలేదు. ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు. అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చెయ్యటమే ఓ తపస్సులా చేశాను. ఇప్పుడు అరుణ లేని ఇల్లు బావురుమంటోంది. ఒక్కడినే ఉండటం కష్టమనిపించి తీరిగ్గా కొన్ని నెలలపాటు తిరిగి ఉత్తరదేశయాత్ర దక్షిణదేశయాత్ర పూర్తి చేసుకుని ఇల్లు చేరాను. అప్పుడప్పుడు అరుణతో మాట్లాడేవాణ్ణి, పోనులో, కాని పెళ్లైన కొత్త జంట కదా అని నేనెక్కువ డిస్టర్బ్ చేయలేదు. మెల్లిగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్లతో కాలక్షేపం చేయవచ్చు. వాళ్ల ఆటపాటలలో మునిగితేలవచ్చని నా ఆలోచన. నేను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది. అదీకాక నేనొచ్చేసరికి అరుణ ఊళ్ళో లేదు. భార్యాభర్తలు మద్రాసు వెళ్లారు. రావు తల్లికి ఒంట్లో బాగాలేదట. నేను వచ్చిన వారానికి వచ్చింది అరుణ. రావు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ అంతే అవసరమైనంతో మాట్లాడతాడు. అరుణను దగ్గరికి తీసుకుని తల నిమిరాను. దుఃఖం ఆగలేదు. నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకనుభవపూర్వకంగా అర్థమైంది. అరుణ కూడా ఉన్నట్లుండి ఏడవటం మొదలు పెట్టింది. పాపం చిన్నపిల్ల, నన్నెప్పుడూ వదిలిపెట్టిలేదు. బెంగపడినట్లుంది. ఏమ్మా ఎలా ఉన్నావు? అత్తారిల్లు ఎలా ఉంది? హనీమూన్కు ఎక్కడికెళ్లారు? డబుల్ కొటేషన్. ఎటో చూపులు తిప్పుకుంది అరుణ. బానే ఉంది నాన్నా, ఎక్కడికీ వెళ్లలేదు. హనీమూన్కు వెళ్లలేదా? నువ్వు చాలా సరదాపడ్డావు కదా? ఆశ్చర్యంగా అడిగాను. అరుణ విసుగ్గా చూసింది. అసలు ఎక్కడికీ వెళ్లలేం నాన్నా, ఎప్పుడూ ఇంట్లోనే పడి ఉండాలి. ఎదిగిన చెల్లెళ్ల ముందు మనం హనీమూనంటూ వెడితే ఏం బావుంటుంది? అసలు నా చెల్లెళ్ల పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుందామనుకున్నాను. వాళ్ల ముందు షికార్లు కొడితే బావుండదు అంటారు. వాళ్లందరి ముందు నామీద ప్రేమ చూపించటం ఇష్టం ఉండదు. నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏదో 2 ప్రేమ కబుర్లు చెబుతారు అంతే. అరుణ మాటల్లో చాలా కోపం కనపడింది నాకు. అంతేకాదు, టిక్కెట్లకి నువ్వే డబ్బిచ్చినా పైఖర్చులు అంతకి రెట్టింపవుతాయని నాకు క్లాసు తీసుకున్నారు. లేచింది మొదలు పొదుపే ఇల్లెలా ఉంటుందో తెలుసా నాన్న? కూరగాయల సంత కూడా అంతకన్నా బావుంటుందేమో. ఆ 5గురు చెల్లెళ్ళూ గోలగోలగా టీవీ చూస్తుంటారు. పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళెవరూ తల్లికి వంటలో సహాయం చెయ్యరు. పైగా ఆవిడ పిలిస్తే, వదినా అమ్మ పిలుస్తోంది వెళ్ళు అని నన్ను పురమాయిస్తారు. ఆ ఇంట్లో అసలు ప్రైవసీ అనేదేలేదు. గదిలో ఆయనతో మాట్లాడుతుంటే, అన్నయ్యా అంటూ ఎవరో ఒకరు వస్తారు. మొగుడితో గొడవపడి ఒకావిడ ఇక్కడే ఉంటోందిగా. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక్క క్షణం కూడా సహించలేదు. జీతం వచ్చిన దగ్గర్నుంచి కాలేజీ ఫీజులు కట్టటం, చెల్లెళ్ల పెళ్లికి నిలవ చెయ్యటం ఇదే నా భర్తకి సరిపోతూ ఉంటుంది. అక్కడ బాత్రూం నువ్వెప్పుడైనా చూశావా నాన్నా? తలుపుకి గడియ ఊడిపోయి గచ్చంతా జారిపోతూ ఎంత డర్టీగా ఉంటుందో. చాకలి ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో. రాకపోతే బట్టలు నేనే ఉతకాలి. నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికారుకో కూడా వెళ్లలేను. తోకలాగా ఎవరో ఒకరు వస్తారు. ఈయన అతి ప్రేమగా అందర్నీ కేకేస్తాడు. పూలు కొనుక్కోవాలని ఉంటుంది. రోజూ 10 మూరలైనా కొనాలి. అంత జనాభాలో బతకటం చాలా కష్టం నాన్న. నా మనసు చివుక్కుమంది. ఏరికోరి చేసుకుంది మరి. వాళ్ల చెల్లెళ్ళు ఉన్నట్లు నీకు తెలుసు కదమ్మా. కాస్త రాజీపడాలి. రాజీపడాలి ఎంతవరకు నాన్న? అక్కడ నాకు గుర్తింపే లేదు. ఎక్కడినుంచో వచ్చిన కొత్త కోడలని ఆశలే లేదు. నన్నేం సింహాసనం మీద కూర్చోపెట్టక్కర్లేదు. కాని తిన్నావా, ఉన్నావా అని కూడా లేదు. లేచింది మొదలు వంటలు, టిఫిన్లు, బాక్సులు కట్టుకోటాలు ఇవే. ఎప్పుడైనా షికారుకైనా తీసుకెళ్లొచ్చు. అది కూడా లేదు. మనిద్దరమే తిరిగితే ఏం బావుంటుంది అంటారు.
పెళ్లి దేనికి ఇక? ఇల్లు చూస్తే కూర్చోటానికి లేదు, నుంచోటానికి లేదు. పుస్తకాలు, పేపర్లు, బట్టలు, కిటికీల నిండా కొబ్బరి నూనె మరకలు, కంపుకొట్టే దుప్పట్లు, మురికి దువ్వెనలు. ఛీ, నాకక్కడ ఏం బాగాలేదు నాన్నా అంటూ ఏడవటం మొదలుపెట్టింది. నాకు పరిస్థితి అర్థమైంది. ఇక్కడ ఒక్కతే పెరిగి అరుణకి చేసే పని లేకుండా పోయింది. అక్కడ నలుగురిలోకి వెళ్లాలని తపన పడింది. కాని నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజగిజలాడిపోతోంది. ఊరుకో తల్లి, చెల్లెళ్లమీద తల్లిమీద ప్రేమ సహజం కదా. అందులో తండ్రి కూడా లేడు మరి. నేను కూడా మనిషినే కదా నాన్నా, మట్టి ముద్దని కాదు కదా. నాకు కోరికలు ముచ్చట్లు ఉంటాయి కదా. వెధవది ఓ సినిమాకి వెళ్లాలన్నా అందరం బయలుదేరాలి. వాళ్లు పొరపాటున రానని చెప్పినా ఈయన ఊరుకోరు వచ్చేదాకా. ఆ ఇల్లు, ఆ జనాభా చూస్తుంటేనే చిరాకు పుడుతోంది. ఎప్పుడెప్పుడు ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తోంది. పోన్లేమ్మా, మరో పెద్ద ఇల్లు తీసుకోమందాం, దానికి అద్దె నేను కడతాను, సరేనా అన్నాను సమాధానపరిచే ధోరణిలో. ఊహూ, వీలు కాదు నాన్న, ఆ పాత కొంపే అచ్చొచ్చిందట, తరతరాలుగా ఉంటున్నారట. వాళ్ల చెల్లెళ్ల పెళ్ళిళ్ళు అక్కడుండగానే జరగాలట. అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాదేట. వాళ్లందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది. పోనీ అందరూ ఇక్కడికే రావచ్చు. ఈ ఇల్లింత పెద్దది, నువ్వెళ్ళిపోయాక ఇంట్లో నేనొక్కడినే ఉండలేకుండా ఉన్నానమ్మా. నీకు అలవాటైన చోటుకూడా. అలా కూడా ఆ మహానుభావుడికి ఇష్టం లేదు మరి. ఇక్కడుంటే ఇల్లరికం అంటారట. అసలు నా మాటే పట్టించుకోరు నాన్న. మా అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచివాడేనని నాకర్థమైంది. కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు. అందుకే అక్కడ ఇమడలేకపోతోంది. ఆ రోజు సినిమా చూసొచ్చి పిల్లల ఇష్టాయిష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది. నేను కూడా అరుణని నా ఇష్టప్రకారమే పెంచి, నా ఇష్టాలే తనమీద రుద్దుతున్నట్లు భయపడ్డాను. పెళ్లి విషయంలో మరీ భయపడ్డాను. ఆ పొదరిల్లు సినిమాలో మాదిరి. నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదమ్మా. నేను కష్టసుఖాలు విడమరిచి చెప్పి వద్దన్నాను కూడా. నా కూతురు నావైపు తీవ్రంగా చూసింది. ఇష్టపడ్డాను. ఇష్టపడ్డంత మాత్రాన చేసేస్తావా? మంచి చెడ్డలు తెలుసుకోనక్కర్లేదా? చిన్నప్పటినుంచి ఎన్నో అడిగాను. ఎక్కడెక్కడికో వెళతానన్నాను. అన్నీ కొన్నావా? అన్ని చోట్లకి వెళ్ళనిచ్చావా? మంచి చెడు చెప్పావు, కష్టాలు తెలియజేశావు. కాని పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు. అది నా ఇష్టానికి వదిలేశావు. తండ్రిగా అదేనా నీ బాధ్యత? నాకు ప్రేమంటే తెలీదు, వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ అని ఎందుకు చెప్పలేదు? ఆనాడే నా 2 చెంపలు వాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నీకు జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి. నాది చిన్నతనం, మైండ్ మెచ్యూరిటీ లేదు. మరి నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు. పైగా తప్పంతా నాదే అంటున్నావు. పెళ్ళంటే బొమ్మలాట కాదు. కొత్త చీరలు, నగలు కొనుక్కోవటం కాదు. నచ్చకపోతే మార్చుకోవటానికి జీవితమంతా అనుభవించాలని నీకు తెలీదా? అమ్మే కనుక ఉంటే ఇలా చేసేదా? 2 తిట్టి నచ్చజెప్పేది, మంచి చెడు విడమరచి చెప్పేది. నువ్వు నాకేం చెప్పావు? అరుణ ఏడవటం మొదలు పెట్టింది. వెక్కి గుండెల్లో దుఃఖం తీరేటట్లుగా ఏడ్చింది. అరుణ అలా నిలదీస్తుంటే, పెద్దపెట్టున అరుస్తుంటే తెల్లబోయాను. తల్లిదండ్రులు ఎలా చేసినా, అలా ఎందుకు చేశావు? ఇలా చెయ్యాల్సింది అని అడిగే పిల్లల తరం ఇది. వాళ్ల కత్తికి రెండువైపులా పదునే. తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ల దృష్టిలో అది తప్పే. నా కూతురు కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇవే తరాల అంతరాలు. తప్పదు, అన్నీ భరించాలి. అయితే నాకు ఒకటే సంతోషం, అరుణ భర్త దుర్మార్గుడు కాదు. స్వశక్తిమీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆరాటపడే మంచివాడు. అందుకే నాకు కొంచెం నిశ్చింతగా అనిపించింది. అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండటమే మంచిదనుకుని, ఉక్రోషంగా తను అంటున్న మాటలను సాలోచనగా వింటూ కూర్చున్నాను.